ద్వారక నీట మునగడానికి కారణం? సముద్రంలో మునిగిపోయిన రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. అప్పట్లో ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. గోమతి నదీ తీరంలో ఈ ద్వారకను కన్నయ్య నిర్మించాడు. ఇది చూసేందుకు అత్యంత అందంగా, అద్భుతంగా, ప్రకృతి సోయగంతో మనసును కట్టిపడేసేది. అలాంటి ద్వారకా నగరం కురుక్షేత్ర యుద్ధం జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది. అంటే శ్రీకృష్ణుడి నిర్యాణం తరువాత ఇది జరిగింది. అసలు ఎందుకిలా జరిగిందో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం క్రీపు 3138లో జరిగిందని చెబుతారు. ఆ తర్వాత చాలా కాలం పాటు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు. అయితే ద్వారక సముద్రంలో మునిగిపోవడానికి 2 కారణాలు చెబుతారు. ఓ శాపం ప్రకారం కృష్ణుడి తర్వాత యాదవ రాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం వల్ల యాదవ సామ్రాజ్యం పతనం అయినట్లు ఒక కారణంగా చెబుతారు. మరో కారణమేంటంటే యాదవ సామ్రాజ్య పతనం తర్వాత శ్రీకృష్ణుడు నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తిందని చెబుతారు. ద్వారక సముద్రంలో మునిగిపోయిన రోజు ఏం జరిగింది? కన్నయ్య నిర్యాణం తరువాత ద్వారకను భారీ ప్రళయం ముంచెత్తిందట. ప్రళయానికి ముందు భారీగా గాలులు వీచాయి. నివాసాల్లోని మట్టి పాత్రలన్నీ ఆ భారీ గాలులకు వాటంతటా అవే పగిలిపోయాయట. భారీ విపత్తుకు ఇవి సంకేతాలని శ్రీకృష్ణుడు గ్రహించాడట. వెంటనే అర్జునుని ద్వారకకు పిలిపించాడట. ద్వారక సముద్రంలో మునిగిపోనుందని చెప్పి అక్కడి ప్రజలందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడు. శ్రీకృష్ణుడి సూచన మేరకు తక్షణమే స్పందించిన అర్జునుడు ద్వారకా ప్రజలను, సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడట. ఉవ్వెత్తున ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారకా నగరాన్ని ముంచెత్తాడట. ఇదంతా ద్వారక ప్రజలు, అర్జునుడి కళ్ల ముందే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందమైన, అద్భుతమైన ద్వారకాపురి సాగర గర్భంలో కలిసిపోయిందని చరిత్రకారులు సైతం చెబుతున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.